అర్థమైంది. ఏంటి భయపడ్డావా? పర్లేదులే, ఫస్ట్ అటెంప్ట్ కదా, అట్లాగే ఉంటుంది. ఇంకా 9 రోజులు టైం ఉంది. రేయ్ దాయిరా, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇద్దాం. సరే బాబాయ్. అన్నట్టు ఆడేంటి నిన్ను ఐ లవ్ యూ అన్నాడంట. మరి ఇంకేంటి, దొరికిపోయాడు నా కొడుకు. ఇంకా నువ్వు ఆటాడక్కర్లా, ఆడనే నీ చుట్టూ ఒక ఆట ఆడించు. బాగా కసి పెంచుకో, సరైన టైం వచ్చినప్పుడు కసక్కనే చెయ్యి. నా కోసం కాదు, వింటున్నావుగా, వాళ్ళ కేకల కోసం. సార్ ఒక్కసారి పిల్లలతో మాట్లాడివ్వండి సార్. నాన్న ప్రభా, పాప మన పిల్లరా, పాపం టెన్షన్ లో ఉంది, ఒకసారి శాంతించుకొచ్చుకొని. ఈ రౌడీలందరూ చూస్తే నాకు భయం వస్తుందక్క. మనం ఇక్కడ ఉంటుందక్క, మనం పాత బంగ్లాకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందామక్క. చిన్న ఏడవద్దురా, 2 రోజుల్లో వెళ్ళిపోదాం, ఓకేనా? ఎప్పుడక్క మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేది? ఏంటి 2 రోజుల్లో వెళ్ళిపోదాం అన్నానా? అసలు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశాను నువ్వు ఏడుస్తున్నావు? ఏసీ రూమా, పెద్ద హోమ్ థియేటరు, ఒకడేమో స్పోర్ట్స్ అంటాడు, ఇంకోడేమో పోగో అంటాడు. నా కొంప మొత్తం ప్లే గ్రౌండ్ చేసేసారు. ఇక తిండి సంగతికి వస్తే సరే. ఏంటి చూసావా, చంద్రమోహన్కి తక్కువ, జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ. రాత్రి బౌళ్ళు ఫుల్గా తింటాం, అందరు హీరోల్ని ఇమిటేట్ చేయటం. ఈ సంటోడు ఈ సంగతి ఏం చెప్పమంట, ఈడొక్క పూట తిండితో మన రాష్ట్ర కేబినెట్ 4 రోజులు మెయింటైన్ అయిపోవచ్చు. గట్టిగా ఊదానంటే పడిపోతావు. ఏంటమ్మా అన్నట్టు నువ్వు ఏదో పాట పాడతావు, ఏంటది? మహా మహా అంటే ఏడుస్తూ కాదురా, డాన్స్ చేస్తావే, చేసి చూపించు. ఏది ఎట్టాగేనా? కాదులే, చూడు వాళ్ళు చూడు ఎంత చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు, నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు. రేయ్ మీరు కంటిన్యూ చేయండి రా. అక్కతో చిన్న పని ఉంది, నేను మాట్లాడి పంపిస్తా. నువ్వు రామ్మా రా. పిల్లల సంతోషం కోసం వాళ్ళు ఏమడిగినా చేస్తా. అది 9 రోజులే. 10వ రోజు వచ్చిందనుకో, అమ్మోరికి పోతును బలేసినట్టుగా ఒక్కొక్కళ్ళు బలైపోతారు. ఫిష్ అర్థమైపోయింది కదా, తీసుకో తీసుకో. ఎల్లో ఎల్లో. నాన్న ప్రభా బాబాయ్, దాని సంగతి చూడు. దాని సంగతి ఏంటో చూడరా. అలాగే సార్. నేనే మేడం, మీరా? నమస్తే మేడం. ఎవరో చూడమంటే కౌరులు ఆడుతున్నావు ఏంట్రా? ఈమె ఎవరో కాదు సార్, మల్లేశ్వరి మేడం. మల్లీశ్వరి మేడమా? పంపు తీసి కమిషనర్ గారి కూతురు కాదు కదా. నమస్తే మేడం. సార్, ఈవిడ మల్లేశ్వరి అని సయ్యాట ప్రోగ్రామ్ లో కొరియోగ్రాఫర్ సార్. కొరియోగ్రాఫరా? ఏంటమ్మా ఇది, సెలబ్రిటీ అంటున్నారు, పైగా టైం 1 గంట అయింది. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడి నుంచి బుద్ధుని చూడటం అవసరమా? సారీ సార్, 5 minutes లో వెళ్ళిపోతాను. ఓకే రండి. ఉంటాను మేడం. సార్, ఎవరికన్నా నమస్తే పెట్టే ముందు క్యాండిడేట్ ఎవరో చెప్పి చావండి రా. అలాగే సార్. రా ఇక, మనుషులు గుర్తుపట్టడం తెలియదు, వేస్ట్ పిల్ల. నీకోసం పొద్దున్నుంచి నీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడో తిరిగాను, తీరా చూస్తే ఇక్కడ. నేను కాసేపట్లో బయలుదేరుతాను.
నాకు పనేం లేదు. ఒకవేళ ఉన్నా నీకంటే ఎక్కువేం కాదు. అయినా కాసేపే అంటున్నావు కదా, కలిసే వెళ్దాం. అది కాదు, నేను నిన్నేం డిస్టర్బ్ చేయను. నువ్వు ఇక్కడే నుంచొని ఆ బుద్ధుని చూస్తూ ఉండు. నేను అదిగో ఇక్కడే నుంచొని నిన్నే చూస్తుంటాను. నేను బయలుదేరుతాను. పద, డ్రాప్ చేస్తాను. స్కూటీ తెచ్చుకున్నాను. అవునా? ఏయ్! ఏయ్! ఏం కంగారు పడకు. మనం వెళ్ళే లోపే వాడు మీ ఇంటి దగ్గర ఉంటాడు. రా వెళ్దాం. ఏంటి, పదా. నువ్వేం భయపడకరా. డాన్స్ ప్రాక్టీస్ దేనికోసం? ఫైనల్ లో గెలవాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి కదా సార్. హూ ఆర్ యు? నేను ఈ పిల్లలకి డాన్స్ నేర్పడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ని. మరి నేనెవరిని? మీరు ఈ టీమ్ కి కొరియోగ్రాఫర్ సార్. మరి నేను స్టెప్స్ నేర్పించాలి కానీ మధ్యలో నీ బిల్డప్ ఏంటి? 3 సార్లు కొరియా వెళ్ళొస్తే కొరియోగ్రాఫర్ అయిపోతారా? స్టెప్స్ కంపోజ్ చేయాలంటే మెమరీ కావాలి. అంటే నాకు లేదని ఇండైరెక్ట్ గా చెప్తావా?